అందరికీ నమస్కారం. ఏదైతే గతంలో చాలా మంది చెప్తా ఉండేవాళ్ళు క్షవరం అయితే గాని వివరం రాదు అని, ఇది ఇప్పుడు వైసీపీ నాయకుల్లో కానొస్తుందండి. ఏదైతే వాళ్ళు చేసిన పాపాలకి, వాళ్ళు చేసిన దారుణాలకి జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక్కొక్కళ్ళకి క్షవరం అయితే అయ్యింది, వివరం ఇప్పుడు తెలుస్తుందండి. దీంట్లో మరీ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఎవరి గురించి అంటే కనుక వల్లభనేని వంశీ గురించి తెలుసుకోవాలి. మనం అధికారంలో ఉన్నాం కదా అని చెప్పి నోటికి హద్దు అదుపు లేకుండా ఏం మాట్లాడుతున్నామో కూడా తెలియని పరిస్థితుల్లో ఎన్ని మాటలు మాట్లాడాడంటే అన్ని మాటలు మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి, ఆఖరికి తల్లి లాంటి భువనేశ్వర గారి గురించి ఎన్ని మాటలు మాట్లాడాడో ప్రపంచం అంతా చూసింది. కానీ ఎప్పుడైతే గనక ఇతను జైలుకి వెళ్ళాడో, జైలుకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి నిజ స్వరూపం అనేది తనకు బాగా తెలిసిందండి. వల్లభనేని వంశీకి జగన్మోహన్ రెడ్డి నిజ స్వరూపం తెలిసి ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు. అరే, నేను ఎంత తప్పు చేశాను జగన్మోహన్ రెడ్డిని నమ్మి, తల్లి లాంటి భువనేశ్వర గారి మీద నేను నిందలు వేశానే అని ఈ రోజు బాధపడుతున్నాడు. ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే, నేను ఏదైతే జైల్లో ఉండగా వెళ్ళి కలిసిన జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే కనుక నీకు మైలేజ్ వస్తుంది, ఈసారి నీకు తిరిగి ఉండదు, కంపల్సరీ నువ్వే అక్కడ ఈసారి మళ్ళీ గెలుస్తావు అంటూ హామీ అయితే ఇచ్చాడు. కానీ బయటకు వచ్చిన తర్వాత వల్లభనేని వంశీ గమనించింది చాలా డిఫరెంట్ గా ఉంది. ప్రజల్లో ఇతని మీద సానుభూతి రాకపోగా వ్యతిరేకత భయంకరంగా పెరిగిపోయిందండి. అరే, ఎందుకు పెరిగిందా అని చెప్పి ఆలోచిస్తే గతంలో తను చేసిన పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రజలకి వివరంగా తెలిసిపోయి ఉన్నాయి. అదే వల్లభనేని వంశీ ఏమన్నా ప్రభుత్వం ఏమన్నా అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేసిందా అంటే అది లేదు. అతను చేసిన తప్పులకు మాత్రమే అరెస్ట్ అయ్యాడు. అసలు సంబంధం లేని కేసు ఏదైతే గనక తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిన దాంట్లో అక్కడ ఉన్న కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు ఏదైతే నడుస్తుందో ఆ కేసు నుంచి అసలు బయటపడటానికి అసలు ఆ సత్యవర్ధన్నే కిడ్నాప్ చేసి అతని చేత కేసు విత్డ్రా చేయించుకుంటున్నట్టు ఒక స్టేట్మెంట్ రాయించుకొని కేసు విత్డ్రా చేసుకొని బయటకు ఏం తెలియని నంగనాచిలాగా చూశాడు. కానీ కిడ్నాప్ అనేది బయటపడిపోయింది. ఆ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన తర్వాత ఏదైతే అక్రమ మైనింగ్ కానీ లేదంటే దొంగ పట్టాలు కానీ వీటన్నిటి మీద కేసులు నమోదైనవి. 137 రోజులు జైల్లో ఉన్నాడు. అంటే మన జగన్మోహన్ రెడ్డికి బాగా కలిసి వచ్చిన నెంబర్లేండి అది 137 అంటే కనుక 1 + 3 + 7 = 11. 1 + 3 + 7 = 11. అన్ని రోజులు జైల్లో ఉన్న తర్వాత వల్లభనేని వంశీకి క్షవరం అయితే గనక తన అసలు రూపం బయటపడి జనాలందరికీ తను ఒక మీమ్ కంటెంట్ అయ్యాడని చెప్పి తెలుసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి నిజ స్వరూపం తెలుసుకున్నాడు. జైలు నుంచి బయటకు వచ్చిన మరుక్షణమే ఏదైతే జగన్మోహన్ రెడ్డిని కలవటానికి వెళ్ళాడు అక్కడ మారని జగన్మోహన్ రెడ్డి ఇంకా మారతాడు, మార్పు చెందాడు ఇప్పటికైనా సరే అనుకున్నాడు. పాపం అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఏదైతే గనక అప్పట్లాగే గేటు దగ్గర కారాపి ఒక 1/2 కిలోమీటర్ లోపలికి నడిపించి ఎలాగైతే వెయిటింగ్ హాల్లో కూర్చోబెట్టి ఎలాగైతే గతంలో ఉందో అదే మెంటాలిటీతో చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని చూసిన తర్వాత బయటకు వచ్చిన వల్లభనేని వంశీ బాధపడుతున్నాడు. ఈ మధ్యకాలంలో చూసాం మనం ఏంటది రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అంటూ వైసీపీ నాయకులు చేస్తున్న హడావుడి చూసాం. అలాగే గన్నవరం నియోజకవర్గంలో కూడా ఈ సభ ఏర్పాటు చేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డి ద్వారా ఆదేశాలు వస్తే కనుక ఒరే బాబు నీకు ఒక దండం, ఇప్పటికే నన్ను కుక్కను కొట్టినట్టు కొడుతున్నారు, ఎక్కడికి వెళ్ళినా చీ కొడుతున్నారు, ఇది కూడా పెట్టాను అనుకో ఈ మాత్రం బతుకు కూడా నాకు ఉండదు. అక్కడికి వెళ్తే మన తొర్రాళ్ళు ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి మాట్లాడతాడు, ఈ పేరు నానియో ఆ గుట్కా నానియో ఎవరో ఒకళ్ళు వచ్చి ఏదో ఒకటి మాట్లాడతారు, మళ్ళీ నేను ఇరుక్కుంటాను, ఒకలోకి పోయే ఓపిక నాకు లేదురా స్వామి అని చెప్పి అక్కడ ఉన్న నాయకులకి ఒకటే చెప్పాడు, అయ్యా ఇప్పుడు నా దగ్గర ఓపిక లేదు, ఓపిక ఉన్నప్పుడు పెడదాంలే, మొదలు ఈ పని మీరు చూసుకోనివ్వండి, నా ఆరోగ్యం సెట్ కానివ్వండి, అసలుకి ఊపిరి తీసుకోవటం మర్చిపోయే జబ్బు ఉంది నాకు, నా లంగ్స్ అసలుకే బ్రీతింగ్ ప్రాబ్లంతో బాధపడుతున్నాయి, ఇవన్నీ తగ్గిన తర్వాత ఆలోచిద్దాంలే, ఇప్పుడు మాత్రం నేను పెట్టలేను మహాప్రభు,
ఒకవేళ పెట్టానే అనుకో, ఈ తొర్రాళ్ళు వచ్చి ఏదో ఒక తొర్రి కోతలకు వస్తారు, మళ్ళీ నాకంతా బ్యాండ్ బాజా భారత్ అవుతుంది నా పరిస్థితి, ఇదంతా నేను చేయలేను అని చెప్పి ఒక నమస్కారం పెట్టేసి సైలెంట్ గా వెళ్ళిపోయాడండి గన్నవరం. నిన్నగాక మొన్న వచ్చిన ఈ వల్లభనేని వంశీ అని చెప్పి మనం ఇంత పాపం అనుకోవడానికి లేదులేండి. ఇప్పటికి కూడా ఆయన బాధపడుతుంది. అరే ఎవరైనా ఏదన్నా అంటే గనక తిరిగి మన మెడకే చుట్టుకునిద్దే అనే బాధ తప్పితే ఇప్పటికైనా సరే అతనిలో మార్పు అనేది రాలా. ఇంకా జగన్మోహన్ రెడ్డి ద్వారా ఏమైనా మార్పు వచ్చిందేమో అనుకుంటున్నారేమో, మార్పు రాలా. పూర్తిగా జగన్మోహన్ రెడ్డి మాయలో ఉండి ఇన్నాళ్ళు చేసిన తప్పులు తెలుసుకోలేకపోయాడు. ఇప్పుడే కొంచెం బయటకు వస్తున్నాడు కాబట్టి తప్పులు తెలుసుకోవడానికి ఇంకా సమయం ఉంటుంది. ఆ తప్పులు పూర్తిగా తెలుసుకునే తలకి తన జీవితం నాశనం అయిపోతుంది. ఇప్పటికైనా సరే వల్లభనేని వంశీ తీసుకున్న నిర్ణయాన్ని మీరు ఎలా స్వాగతిస్తారో నాకైతే తెలియదు, కానీ క్షవరం అయితే కానీ వివరం రాదు అనే విషయం మాత్రం వల్లభనేని వంశీ విషయంలో ఇది మాత్రం సత్యంగా అర్థమవుతుందండి. జగన్మోహన్ రెడ్డి చెప్పిన పని మొట్టమొదటిసారి వల్లభనేని వంశీ తిరస్కరించాడు. నా వల్ల కాదు, నేను మీటింగ్ పెట్టలేను. ఏదైతే బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని మీరు అంటున్నారో, బాబు షూరిటీ మోసం గ్యారంటీ కాదయ్యా, మీరు అక్కడికి వస్తే కనుక బాబు షూరిటీ నాకు మోషన్ గ్యారంటీ అంటున్నాడు. ఏమంటున్నాడు? అక్కడికి వచ్చేదన్నా మాట్లాడానుకో, బాబు పేరేసితే కనుక నాకు ఇక్కడ మోషన్ అయిపోతుంది, మీరేం మోసం అంటున్నారు, నాకేం మోషన్ అయిపోతుంది పూర్తిగా. అంత భయంగా ఉంది నాకు. పొరపాటున ఎవరన్నా ఏదన్నా మాట్లాడితే కనుక మళ్ళీ తీసుకెళ్ళి ఆ జైల్లో వేస్తారా, జైల్లో నేను బతకలేకపోతున్నాను, దోమలతో కుట్టించుకోలేకపోతున్నాను, రంభా ఊర్వశులు వచ్చి నన్ను కొట్టట్లేదు, అక్కడ కూడా దోమలే కొడతాయి, ఏదో మా గుడివాడాడు చెప్పాడు కదా రంభా ఊర్వశులు వచ్చి కొడతాయేవాలని చెప్పి ఆశగా లోపలికి వెళ్తే దోమలే కుట్టినాయి నన్ను అని చెప్పి వల్లభనేని వంశీ తెలుసుకొని మీరు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అన్నారంటే, మీరు బాబు షూరిటీ అనగానే నాకు ఇక్కడ మోషన్ గ్యారంటీగా అయిపోతుంది అనుకుంటూ నేను ఇప్పుడు ఈ పని అయితే నేను చెయ్యలేను అంటూ నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడండి. ఇది ఇప్పటికీ వివరం తెలుసుకున్నాడు. ఇంకా తెలుసుకోవాల్సిన వాళ్ళు ఇంకొకళ్ళు ఉంటారండి, పేరు నాని. చీకట్ల కన్ను కొడితే పని అయిపోవాలి, రప్ప అన్నాలి అన్నాడు. చీకట్ల కన్ను కొట్టాడు, ఎవరో కన్ను కొట్టారు. ఏది ఈ వ్యాఖ్యల మీద కడుపు మండిన వాళ్ళు ఎవరో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కన్ను కొట్టేదలికి నైట్ మాయమైపోయి అక్కడ ఉన్నాడని తెలియదండి, అరెస్ట్ చేస్తారేమోనని. ఇలాంటి వాళ్ళని నమ్ముకొని అయ్యా వైసీపీ కార్యకర్తలారా, వాళ్ళు ఏదో చెబుతారు, తొర్రెపళ్ళు వేసుకొని 4 మొక్కలు వాగుతారు, వెళ్ళిపోతారు. మీరు కనుక వాళ్ళు చెప్పారని చెప్పి కన్ను కొట్టారు కదా అని చెప్పి మీరు చీకట్లో రప్ప చేద్దామని వెళ్తే కనుక తర్వాత మీ పని రప్ప అయిపోయింది. దానికి ఉదాహరణే వల్లభనేని వంశీ, పేరుని నాని, కొడాలి నాని. వీళ్ళంతకు మించి పీకేది లేదు, పొడిచేది లేదు. కానీ వల్లభనేని వంశీ, నువ్వు త్వరగా కోలుకొని బయటకు వచ్చి నీ ప్రసన్న వదనాన్ని చూపించాలని కోరుకుంటూ ఉంటాం మరి.